దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వేళ మరి దైవజనులు ప్రకాష్ గారి, సిపోరమ్మ గారి కుటుంబంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలోని ఎజ్రా గ్రంథంలోనికి వెళ్దాం. ఎజ్రా గ్రంథము 396వ పేజీ 7వ అధ్యాయం, 396వ పేజీ 7వ అధ్యాయము. చక్కని మాట ఇక్కడ బయలుపరచబడ్డారు. 10వ వచనాన్ని చూసుకుంటాం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్చుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. హల్లెలూయా! ఇంత గొప్ప నిర్ణయం కదా. ఎజ్రా గారు చూడండి, యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి అనగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను పరిశోధించి. బాగా గమనించండి రాత్రి వేళ. యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము. అంటే ఆయన పరిశోధించింది ఒక ఎత్తు, దాన్ని అర్థము చేసుకొని దాని ప్రకారము నడుచుటకు, చూడండి, ఫాలో చేయడానికి, వాక్యానుసారమైన జీవితంలో నడిపించడానికి ఇజ్రాయేలు ప్రజలను దానిలో ఉన్న కట్టడలను విధులను, అంటే నియమము నిబంధనలు అంటాం కదా, వాటిని నేర్పుటకు, చూడండి, నేర్చుటకును, తను నేర్చుకొనుటూ ఇతరులకు నేర్పే పనిలో ఉన్నాడు. దృఢ నిశ్చయము, ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ గమనించండి. ఏదో మనం ఆనవాయితీగా ఆచారముగా ఏదో బైబిల్ చదవాలి, లేకపోతే ఎవరో ఏమో అనుకుంటారా అన్నట్టుగా కాకుండా, నువ్వు బైబిల్ చదివావా, పరిశుద్ధ గ్రంథము చదివినప్పుడు దాన్ని అర్థము చేసుకొని దానిలో ఉన్న మర్మాన్ని తెలుసుకొని దాని ప్రకారము నడుచుకుంటున్నావా, దాని ప్రకారము నేర్చుకుంటున్నావా అని గుర్తు చేస్తున్నాడు ఎజ్రా భక్తుని ద్వారా. గమనించండి, ఎందుకు ఈ మాట ప్రత్యేకంగా ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో లిఖించబడి ఉన్నదంటే, ఇక్కడ పొందుపరచబడిన మాట ఏంటంటే, ఇక్కడ ఒక చక్కని మాటలు ఉన్నాయండి ఈ అధ్యాయంలో. గమనించండి, యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. యెషయా ప్రవక్తకు బయలుపరచబడిన మాటను చూద్దాం. 34వ అధ్యాయము, యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనంలో చూడండి ఒక మాట. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చాలా ఏమంటున్నాడు ప్రవక్త? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. అంతకంటే ఎక్కువ మాట చెప్పాడా? అంటే నువ్వు చదివే దాన్ని పరిశీలన చేసి అర్థము చేసుకునేటట్టుగా చదువుకొనుడి అంటున్నాడు భక్తుడు. అదే పౌలు భక్తుడు కొలసీయు సంఘంలోనికి వెళ్ళినప్పుడు కొలసీయు సంఘంతో మాట్లాడుతున్న విధానము గమనిస్తే 3వ అధ్యాయము 16వ వచనంలోకి వెళ్దాం. కొలసీ సంఘం 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా! అంటే దేవుని యొక్క మర్మాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, పరిశుద్ధ గ్రంథము చదివినప్పుడు, దాని అర్థము చేసుకున్నప్పుడు, దానిలో ఉన్న మర్మాన్ని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీలో వచ్చేది ఏంటంటే సంగీతములతోనూ
కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు. అంటే నువ్వు చదివిన దాన్ని నీలోనే ఉంచుకోకుండా ఇతరులకు బోధించే పనిలో ఉండాలి. అంటే ఇక్కడ గమనించండి, ఎందుకు ఈ మాట పౌలు భక్తుడు కొలసీ సంఘంతో చెప్తున్నాడంటే గమనించండి. బుద్ధి చెప్పుచు అంటే నడవడిక. ఎజ్రా గారు ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం చొప్పున ఆయా భక్తులు ఫాలో అప్ అయ్యారు. ఈరోజు మనము కూడా పరిశుద్ధ గ్రంథము చదువుతున్నాము అంటే, వాక్యాన్ని చదువుతున్నాము అంటే వాక్యానుసారంగా నడవాలి, నేర్చుకోవాలి, దానిలో ఉన్న నిబంధనలను మనము చేపట్టాలి అని గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే చూడండి, బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. అదే తిమోతికి రాస్తాడండి, మంచి లేఖ రాస్తాడు పౌలు భక్తుడు. 2వ తిమోతిలోకి రాసిన పత్రికలో చూడండి, అక్కడ వ్రాయబడిన మాట 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చూస్తే, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకున్నట్టుకు జాగ్రత్త. అంటే ఎక్కడ చూసిన ఆయన వాక్కు గురించే మాట్లాడుతున్నాడు. ఎజ్రా గారి ఉద్దేశాన్ని బట్టి చూస్తే మొట్టమొదటిగా ఇక్కడ 3 సందర్భాలను బయలుపరిచాడండి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో బయలుపరచబడిన మాటను గమనించినట్లయితే, ఆయా భక్తులు యెషయా ప్రవక్తకు బయలుపరచబడిన మాట, కొలసీ సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడిన మాట, తిమోతికి లేఖ రాసిన మాటను గమనిస్తే ఇక్కడ మొదటి మాట ఏంటంటే ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? సువార్త. ఏంటిది అది? నువ్వు చదువుకున్న దాన్ని, నువ్వు చదివిన వాక్యాన్ని నువ్వు అర్థము చేసుకొని దాని ప్రకారం నడుచుకుంటూ ఏం చేయాలంట? ప్రకటించే వారిగా ఉండాలి. నీ మటుకు నువ్వు చదువుకొని నీ మటుకు నువ్వు ఉండడము కాదు, అదేం చేయాలి? ప్రకటించడము మొదలు పెట్టాలి అంటున్నాడు. ఎంతమంది ప్రకటించే వారిగా ఉంటున్నారండి? చదివావా అంటే చదివినట్టుగానే ఉంటున్నాం, ప్రకటించేవారు తక్కువైపోయారు అని గుర్తు చేస్తున్నాడు. 2వది చూద్దామండి. అంటే ఎన్నిసార్లు ఇక్కడ ఎజ్రా గారు ఇజ్రాయెల్ ప్రజల్ని హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. అనాలోచితంగా గమనించినట్లయితే ప్రకటించిన మాటకు లెక్క అప్పజెప్పవలసిన పని ఉందండి దేవునికి. దేవుడు అడుగుతాడు, నువ్వు యెహోవా ధర్మశాస్త్రము చదివి ఆనందించమన్నాడు, దాన్ని ఏమన్నాడు? చదవండి అన్నాడు. దానిలో ఉన్నటువంటి నిబంధనలను పాటించమన్నాడు. అంటే అది ఆజ్ఞే కదా, లెక్క అప్పజెప్పాలన్నా మనం అడుగుతాం పిల్లల్ని, ఈరోజు ఎవర్రా బైబిల్ బాగా చదివారా లేదా అని అడుగుతామా? ఎంతమంది బైబిల్ చదివారు ఈరోజు? ఎంతమంది దేవుడి వాక్యంతో మాట్లాడాను అన్నప్పుడు చేతులు ఎత్తాం. అంటే ఏమి నీతో మాట్లాడాడో అది అర్థం చేసుకొని ఇతరులకు దాన్ని ప్రకటించే పనిలో ఉండాలి. నాకు దేవుడు ఈ మాట సెలవిచ్చాడండి, నేను నడిచాను, అందుకే ఇలా ఉన్నానని నువ్వు ప్రకటించినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? బలము చేకూర్చబడుతుంది. కృంగిపోయేవారు బలహీనులు బలవంతులు అవుతారు, వారు ఏమవుతారండి? శక్తిమంతులు అవుతారు. అందుకే మొదటి మాట ప్రకటించాలి అంటున్నాడు. 2వది చూద్దామండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలోకి వెళ్దాం. మత్తయి గారు రాస్తున్న మాటను ఒకసారి చూద్దాం. కాబట్టి ఏమంటున్నామా? ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యమును మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గమనించండి, ప్రకటించేవారు గమనించాలి. ఏమంటున్నాడు? అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో. ఏంటిది? ప్రకటించే నీవు, చెప్పే నీవు, అర్థం చేసుకొని నడిచే నీవు, నడిపించే నీవు,
ఏం చేయాలంట? పాటించాలి. రెండవది ఏంటిది? ప్రకటించాలి, పాటించాలి. పాటించకపోతే అవుతుందండి. చెప్పినా నీవే అనుసరించకపోతే ఇతరులు దాన్ని ఎలా స్వీకరిస్తారు? చెప్పేవారు ఎలా ఉండాలి? దాన్ని అనుభవించి మనం ఏమంటాం? ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు ఏమంటారు? ఇది మేము వాడామండి, దీని గురించి మాకు తెలుసు, ఐడియా ఉంది. అవునా? అంటే అనుభవం వస్తేనే కదా నువ్వు ఇతరులకు చెప్పేది. నీలో ఎక్స్పీరియన్స్ లేకపోతే చెప్పగలుగుతావా? కాబట్టి ప్రకటించే నీవు పాటించగలగాలి అని మత్తయ్య గారు అంటున్నారండి. ఎంత చక్కని మాట్లాడుతున్నాడు. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. నువ్వు గొప్పవాడిగా అనబడాలి, కనపడాలి, వినబడాలి అంటే నువ్వేం చేయాలి? ప్రకటించి పాటించాలి. వాక్యానుసారమైన జీవితము నడవాలి. ప్రార్థనా జీవితము జీవించాలి. అప్పుడే నిన్ను చూసి ఇతరులు కూడా ఫాలో అవుతారు. నువ్వు అదే చదివావు, అయిపోయింది, క్యాలెండర్ మీద చదివి వెళ్ళిపోతారు చాలామంది. వాక్యం చదివాం, ఈరోజు బైబిల్ పరిశుద్ధ గ్రంథం తీయవు, క్యాలెండర్ మీద చదువుకొని వెళ్ళిపోతారు. చదివాను అంతే. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ గ్రంథంను ఓపెన్ చేసి చదివినప్పుడు దేవుడు కొన్ని మర్మాలు బయలుపరుస్తాడు. వాటిని ఏం చేయాలి? నువ్వు అనుభవించి ఇతరులకు అనుభవాన్ని నేర్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని మాటలు ఈ రాత్రి వేళ ఈ గృహంలో మాట్లాడుతున్నాడు దేవుడు. మూడవది చూద్దామండి. అపోస్తల కార్యంలోనికి వెళ్దాం. పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాటలు చూద్దాం. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూడమ్మా. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పారు. ఎవరు చెప్పారు? పౌలు భక్తుడు చెప్పాడండి. నేను సువార్త చెయ్యకపోతే నాకు శ్రమ అంటాడు. ఈరోజు దేవుని ఎరిగి ఉన్న బిడ్డలు ఏదైతే ఆయన ఆజ్ఞ చొప్పున నడుస్తున్న క్రమము చొప్పున నువ్వు ఇతరులకు నేర్పించకపోతే, ప్రకటించకపోతే, పాటించకపోతే శ్రమ కలుగుతుంది. పౌలు భక్తుడు అంటున్నాడు, అయ్యా అపోస్తులైనటువంటి అనుసరించే వారందరికీ చెప్తున్నాడు, పిలువబడ్డ వారందరికీ చెప్తున్నాడు, అక్కడ ఉన్న విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటండి? 4వ వచనంలో ఎడతెగక అయితే మేము ప్రార్థన యందును చూసారా, ప్రార్థన యందు ఎడతెగక వాక్యమందు ఎడతెగక ఫాలో కావాలి అంటున్నాడు. చక్కగా ఇక్కడ అంటే పఠించాలి. మూడవది ఏంటిది? పఠించేవారిగా ఉండాలి, ప్రకటించేవారిగా ఉండాలి, పాటించేవారిగా ఉండాలి, పఠించేవారిగా ఉండాలి అంటున్నాడు. అంటే మాకు దేవునితో మాట్లాడకపోతే, దేవుని వాక్కు వినకపోతే మేము ఏమైపోతాం? అభాగ్యులమవుతాం అంటున్నాడు. మాకది మా వల్ల కాదండి. మాకు అన్నము లేకపోయినా పర్లేదు, నీళ్లు లేకపోయినా పర్లేదు, దేవునితో మాట్లాడాలి, దేవుడు మాతో మాట్లాడాలి, మేము దేవునితో మాట్లాడనే ఉద్దేశము మరి పౌలు భక్తుడు బయలుపరచబడింది. గమనించండి, సువార్త చెప్పకపోతే శ్రమ, మాకు శ్రమ అంటారు. మరి నువ్వు పరిశుద్ధ గ్రంథములో నువ్వు ఎజ్రా గారు ఏ ఉద్దేశంతో ఇజ్రాయెల్ ప్రజలను వాళ్ళని ఏం చేశాడంటే పురికొల్పాడు. ఇజ్రాయెల్ ప్రజలకు హెచ్చరిస్తూనే వచ్చాడు. నియమము నిబంధనలు పాటించాలి, అనుసరించాలి, వాక్యానుసరమైన జీవితం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. ఎందుకంటే మీరు బానిస బ్రతుకు నుండి మిమ్మల్ని తీసుకొచ్చి ఏం చేశాడు? బంగారు భవిష్యత్తునిచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలో తీసుకొచ్చాడు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలని నేర్పినట్టుగా మనం కూడా ఈ దినము ఇంత క్షేమంగా, ఇంత సేఫ్గా ఉన్నాము అంటే కారణం ఆయన వాక్కు ద్వారా. ఆయన మనతో మాట్లాడుతున్నాడు కాదు. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రకటించాలి, పాటించాలి, పఠించాలి. అప్పుడే నీవు ధన్యుడు అవుతావు. అందుకే చూడు, ఆయన పౌలు భక్తుడు అన్ని సమయాల్లో కూడా నేను ఎల్ల వేళలో దేవునితో ఉంటాను. చూడండి, ఎజ్రా గ్రంథంలోనికి వెళ్ళండి, 6వ వచనం చూడమ్మా.
అది 7వ అధ్యాయము 6వ వచనం చదువు. ఈ ఎజ్రా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించబడెను. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎజ్రా జీవితంలో గమనించండి. ఎజ్రా ఏ విధంగా ఎన్నుకోబడ్డాడో ఆ విధంగా మనం ఎన్నుకోబడాలి. ఎందుకంటే ఆయన వాక్యాన్ని ఏం చేశాడు? పరిశీలించాడు, పరీక్షించాడు, పరిశోధించాడు, తెలుసుకున్నాడు, ప్రకటించడం మొదలుపెట్టాడు, గురికొల్పడం మొదలుపెట్టాడు, అనుసరించడం మొదలుపెట్టాడు, అనుసరించే వారిగా నడిపించాడు. చూసారా? అందుకే అంటున్నాడు ఇక్కడ ఎజ్రా జీవితంలో పరిచర్యల్లో 3 అంశాలను గమనించాలి మనం. ఆ 3 అంశాలు ఏంటి? ప్రకటించేది, పాటించేది, పఠించేది. ఈ మూడిటిని అనుసరించి అతడు నేర్చుకున్నాడు, ఇతరులకు నేర్పించాడు. అయితే గమనించండి, దాని ఆచరణలో కూడా పెట్టాడండి. నేర్చుకున్న దాన్ని ఏం చేశాడు? ఆచరణకు తీసుకొచ్చాడు, ఆ క్రమాన్ని తీసుకొచ్చాడు. మరలా దాన్ని ఉపదేశించడం మొదలుపెట్టాడు, బోధించడం మొదలుపెట్టాడు. తనొక్కడే కాదు, తనొక్కడే తెలుసుకున్న దాన్ని అనేకులకు బయలుపరిచే పనిలో ఉన్నాడు. ఇక్కడ గమనించండి, దాన్ని ఆచరణలోని తీసుకొచ్చాడు, ఉపదేశించాడు. ఈ 3 ముఖ్యమైనటువంటి ఏవి? ప్రకటించేది, పాటించేది, పఠించేది మన జీవితంలో ఎప్పుడు ఉండాలని గుర్తు చేస్తున్నాడు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ క్రమంగా ముఖ్యంగా మనము చేసిన తర్వాత ఇతరులకు చెయ్యాలి అంటున్నాడు. ఎజ్రా పాటించాడు, ప్రకటించాడు, పఠించాడు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పాడు, అందుకే నమ్మారు, వాళ్ళు ఫాలో అప్ అయ్యారు. అందుకే దేవుని హస్తం కూడా తోడుగా ఉంది. అందుకే ఆయన ఎవ్వరు ఏ మనవి చేసినా రాజు వినేటట్టుగా ఉంచాడంటే ఎజ్రా ఆర్డినరీ పర్సన్ అండి, క్యాపబుల్ పర్సన్, ప్రత్యేకమైన వ్యక్తి. ఆ వ్యక్తిగా ఈరోజు నిన్ను, నన్ను, మనల్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మరి చెప్పేవారిని మనము చేసేవారిగా ఉండాలి, అనుసరించేవారిగా ఉండాలి, నడిచేవారిగా ఉండాలి. అప్పుడే ఇతరులను గుర్తించి నిన్ను, నన్ను, మనల్ని మరి ఏం చేస్తారండి? దేవుని బిడ్డలుగా గుర్తిస్తారు. ఎజ్రా విషయంలో మరి ఏమి చేశాడో అలా ఎవరైనా ఉండాలనుకున్నారా లేదా ఉంటున్నారా అని దేవుడు అడుగుతున్నాడు. చెయ్యాలనుకుంటున్నారు. ఎజ్రా లాగానే ఏకాగ్రత కలిగిన మనస్సు మనలో ఉండాలి. ఎలాంటి మనసు ఉండాలి? ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత ఉండినప్పుడే నువ్వేం చేస్తావు? ప్రకటిస్తావు, పాటిస్తావు, పఠిస్తావు. దేవుడి మాటలు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎజ్రా వలె ఒక నిర్ణయం తీసుకుందాం ఈ దినం. నేను పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాను, ఆ చదివిన దాన్ని